పేదరికం వచ్చే ముందు మీ ఇంటిలో ఈ మొక్కలు పెరుగుతాయి. పురాణాల ప్రకారం మనుషుల జీవితంలోకి సుఖం ఇంకా దుఃఖం వచ్చే ముందు ప్రకృతి ద్వారా, పక్షుల ద్వారా వివిధ రకాలైన సంకేతాలు లభిస్తూ ఉంటాయి. ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ సంకేతాలు రాబోయే చెడ్డ సమయాలను సూచిస్తాయి. కొన్ని సంకేతాలు మన ద్వారా చేయబడిన కర్మ ఫలితాల కారణంగానే ఉత్పన్నమవుతాయి. శుభ ఫలితాలను ఏ విధంగా అయితే మన ఇంట్లోకి వివిధ రకాలైన పశుపక్షుల ద్వారా రావడం మనం చూస్తామో అదే విధంగా ఇంట్లో కొన్ని మొక్కలు, వృక్షాలు వాటంతట అవే ఉద్భవిస్తూ ఉంటాయో, వాటి వలన కూడా మనకి ఈశ్వరుడి నుంచి సంకేతాలు లభిస్తాయి. వాస్తు శాస్త్రంలో వృక్షాలు, మొక్కలకి చాలా విశేషంగా వాటి మహత్యాన్ని చెప్పారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ ఆకర్షించడం వల్ల ఇంటికి దగ్గర్లో ఇంకా ఇంటి లోపల కూడా మొక్కలను నాటుతూ ఉంటాము. మొక్కలను నాటడం వలన, మొక్కలకి సేవ చేయడం వల్ల, మొక్కలను దానం చేయడం వల్ల ఇవన్నీ కూడా పుణ్యాన్ని ప్రసాదిస్తాయి. వృక్షాలు చనిపోయిన తరువాత కూడా మనుషుల కోసం పుణ్యాన్ని అర్థిస్తాయి. వృక్షాలకు శాస్త్రాలలో అత్యధిక మహత్యాన్ని ఇచ్చారు. కొన్ని రకాల మొక్కలు మన ఇంటి దగ్గరలో లేదా మన ఇంట్లో గాని వాటంతటా అవే మొలకెత్తినట్లయితే వాటిని శాస్త్రాల్లో దేవతల ద్వారా లభించే సంకేతాలుగా చెప్పారు. కొన్ని మొక్కలు మన ఇంటి దగ్గరలో లేదా మన ఇంట్లో గాని వాటంతటా అవే మొలకెత్తినట్లయితే వాటిని శాస్త్రాల్లో దేవతల ద్వారా లభించే సంకేతాలుగా చెప్పారు. కొన్ని మొక్కలు వాటంతటా అవే ఇంట్లో మొలకెత్తుతూ శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే కొన్ని మొక్కలు, వృక్షాలు మనకు రాబోయే కొన్ని సంకేతాలను కూడా తెలియజేస్తాయి. వాటిపై మనం కొంచెం ధ్యాస ఉంచాలి. ఏవైతే మన ఇంటి పక్కన, మన ఇంటి చుట్టుపక్కల వాటంతటా అవే మొలకెత్తుతాయో సంతోషం వచ్చే ముందు వృక్షాల ద్వారా మనకి కొన్ని సంకేతాలు లభిస్తాయి. అశుభ ఫలితాలను ఇచ్చే మొక్కలు ఇంట్లో గాని లేదా మన ఇంటికి బాగా దగ్గరలో మొలకెత్తినట్లయితే వాటిని వెంటనే తీసిపారేయాలి. అవి నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఆ మొక్కలను మీరు తీసేసి ఆ ప్రదేశంలో ఏదైనా పాజిటివ్ ఎనర్జీని ఉత్పన్నం చేసే మొక్కలను మీరు ఇంట్లో నాటుకోవాలి. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది తులసి మొక్క. ఎవరి ఇంట్లో అయితే తనకు తానుగా మొలకెత్తుతుందో అది మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందనడానికి సంకేతం. తులసి మొక్కలో లక్ష్మీ అమ్మవారు నివాసం ఉంటారు. తులసి మొక్క తనకు తాను పెరగడం సాధారణమైన విషయం కాదు. అది ధనవృద్ధికి సంకేతాన్ని ఇస్తుంది. ఇంట్లోకి సంతోషం రాబోయే ముందు తులసి మొక్క పచ్చదనంతో అందంగా కనిపిస్తుంది. పూజించు తులసి కోటలో గాని లేదా బయట ఉన్న ప్రదేశంలో కానీ తులసి మొక్క తనంతట తానే మొలకెత్తినట్లయితే మీ ఇంట్లోకి శుభ ఫలితాలు రాబోతున్నాయని అర్థం. మీరు ఈ తులసి మొక్కలను ఏదైనా గుడిలో లేదా ఎవరికైనా సరే దానంగా ఇవ్వవచ్చు. దానివల్ల అధికమైన శుభ ఫలితాలు మీకు లభిస్తాయి. తులసి మొక్కను ఎప్పుడూ కూడా అమ్మకూడదు. దానివల్ల ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. తులసి మొక్క ఎండిపోవడం అనేది కొద్దిగా అశుభ ఫలితాలను ఇస్తుంది. ఎండిపోవడం అని అనకూడదు, నిద్రపోవడం అనాలి. అందువల్ల ఈ మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మొక్క వాస్తు వాస్త్రం ప్రకారం చాలా పవిత్రమైన మొక్క. తరువాత మొక్క బొప్పాయి మొక్క. ఇది ఇంట్లో పెరగడం అంత మంచిది కాదు. జీవితంలో ఏదో ఒక కష్టం రాబోతుందని ఈ మొక్క రావడం వల్ల మనం తెలుసుకోవాలి. ఈ మొక్కను వెంటనే ఇంట్లో నుంచి తీసి వేరే ఎక్కడైనా సరే పాతిపెట్టాలి. ఈ చెట్టు ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు. తరువాత చెట్టు వేప చెట్టు. ఇంట్లో వేప మొక్క రావడం అనేది చాలా శుభ సంకేతాలని ఇస్తుంది. వేప మొక్క ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఈ మొక్క రావడం అనేది మీ జీవితంలో ఏదో మంచి జరగబోతుందనడానికి సంకేతం. ఎక్కడ వేప మొక్క మొలకెత్తుతుందో అక్కడ రోగాలు రాకుండా దూరంగా వెళ్ళిపోతాయి. వేప మొక్క ఎవరింట్లో తనంతట తానే మొలకెత్తుతుందో ఆ ఇంట్లో వారికి ఎప్పటినుంచో ఉన్న అనారోగ్య సమస్యల నుంచి వారు బయట పడబోతున్నారని దాని అర్థం. ఈ మొక్క గనక మీ ఇంటికి దగ్గరలో కాని, మీ ఇంట్లో ఖాళీ ప్రదేశంలో కాని మొలకెత్తినట్లయితే ఈ మొక్కని మీరు అస్సలు తీయకూడదు. ఇది చాలా శుభప్రదమైన మొక్క. తరువాత మొక్క జిల్లేడు మొక్క. తెల్ల జిల్లేడు మొక్కను చాలామంది అంత శుభప్రదమైన మొక్కగా చెప్పరు. ఎందుకంటే ఈ మొక్క నుంచి పాలు వస్తూ ఉంటాయి కదా. పాలు కారే మొక్కలు ఇంటికి దగ్గరలో ఉండడం వాస్తు శాస్త్రం ప్రకారం అశుభంగా చెబుతారు. కాని తెల్ల జిల్లేడు మొక్క మాత్రం మీ ఇంటికి దగ్గరలో కానీ బయట మీ ప్రహరీ గోడ బయట కానీ దానంతటా అదే మొలకెత్తడం చాలా శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఈ మొక్క దానంతటా అదే మీ ఇంటికి దగ్గరగా మొలకెత్తినట్లయితే దానిని మీరు మీ ఇంట్లో ఉంచుకోకూడదు. ఈ మొక్కకి పసుపు కుంకుమతో పూజ చేసి నీటిని పోసి చాలా జాగ్రత్తగా ఆ మొక్కని అక్కడి నుంచి తీసి ఎక్కడైనా పాతిపెట్టండి. ఇలా శాస్త్రాల్లో చెప్పబడింది.
ఈ మొక్క తనకు తానుగా రావడం అనేది లక్ష్మీ ప్రాప్తిని కలిగిస్తుందని అర్థం. తరువాత మొక్క కమలం మొక్క. ఎవరి ఇంటికి దగ్గరలో కాని, జలాశయంలో కాని, వాటర్ ట్యాంక్లో కాని కమల పుష్పాల మొక్క అనేది దానంతట అదే మొలకెత్తుతుందో మీరు చాలా భాగ్యవంతులని దాని అర్థం. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుందనడానికి ఇది సంకేతం. ఇది చాలా శుభప్రదమైన సంకేతం. ఎవరి ఇంట్లో అయితే కమల పువ్వుల మొక్క వారి ఇంట్లో మొలకెత్తుతుందో వారికి ధనపరమైన ఇబ్బందులు ఎప్పుడూ కూడా రావు. ఈ మొక్క లక్ష్మీ అమ్మవారిని, లక్ష్మీ కటాక్షాన్ని మీ ఇంట్లోకి తీసుకుని వస్తుంది. తరువాత మొక్క రావి మొక్క. శాస్త్రాల ప్రకారం రావి చెట్టులో సమస్త దేవతలు కూడా నివాసం ఉంటారు. ఇంట్లో రావి మొక్క మొలకెత్తడం అనేది మీ ఇంట్లోకి శుభగడియలు రాబోతున్నాయని దాని అర్థం. ముక్కోటి దేవతల విశేషమైన కృప అనేది మీపై ఉందని దానర్థం. రావి మొక్క అనుకోకుండా మీ ఇంట్లో మొలకెత్తినట్లయితే దానిని పూజించండి. తరువాత ఆ మొక్కను తీసి ఎక్కడైనా సరే మీకు గుడి దగ్గరలో కాని, ఏదైనా రోడ్డు పక్కన కాని ఈ మొక్కను పాతిపెట్టండి. ఎందుకంటే రావి మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా మీరు దానిని పూజించాలి. ఈ మొక్క తులసి మొక్కతో సమానంగా పూజలు అందుకుంటుంది. మీరు రావి మొక్కని ఇంట్లో ఉంచుకుని పూజలు చేయకపోయినట్లయితే మీకు అశుభ ఫలితాలు అనేవి ప్రాప్తిస్తాయి. ఈ మొక్కను ఎక్కడైనా సరే ఖాళీ ప్రదేశంలో పెట్టండి. తరువాత మొక్క సీతాఫలం మొక్క. వాస్తు శాస్త్రంలో సీతాఫలం మొక్క అంత శుభప్రదమైన మొక్కగా చెప్పబడలేదు. ఇది కూడా అశుభ సంకేతమే. ఈ మొక్క ఇంట్లో దానంతటా అదే రావడం అన్నది మాత్రం అస్సలు మంచిది కాదు. ఈ మొక్క మీ ఇంట్లో కనుక మొలిచినట్లయితే వెంటనే తీసేసి వేరే ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో ఈ మొక్కను నాటాలి. ఇలా మనకు పేదరికం వచ్చే ముందు లేదా సంపద కలిగే ముందు కొన్ని రకాల మొక్కలు మన ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో దగ్గరలో మొలుస్తుంటాయి. వీటిని గమనించడం ద్వారా భవిష్యత్తులో మనకు ఏం జరగబోతుందో ఇట్టే సులభంగా అర్థం చేసుకోవచ్చు.